చదివిన ఈ 5 వచనాల సారాంశం గనక మనం మనసు పెట్టి, హృదయం పెట్టి ఆలోచిస్తే, ప్రభువా! నిన్ను స్తుతించకుండగా నేను ఎలా ఉండగలను? నిన్ను ఆరాధించకుండగా నేను ఎలా ఉండగలను అని మనం చెప్పకుండగా, ఆయనను ఆరాధించకుండగా మనం ఉండలేము. ఏమంటున్నారు ఒకసారి 20వ వచనంలో, నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. ఎప్పుడు? ఎడతెగక. ఓ మనిషి గడిచిపోయిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, కృంగిపోతూ, బాధపడుతూ, వేదన పడుతూ, మరణానికి చేరువయ్యే పరిస్థితి మనిషి తెచ్చుకుంటే, దేవుడు తన కృపను చూపించి, ఏంటండి? కృపను చూపించి ఆయన చేసిన పని చూడండి అక్కడ ఏమంటున్నారో. 21వ వచనం. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడట. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చూడండి ఈ మాట ఎంత గొప్పగా పలుకుతున్నారు. ఈ గ్రంథాన్ని రచించిన గ్రంథకర్త అయినటువంటి యిర్మీయా గారు. ఈ విలాప వాక్యాలు రాసిన గ్రంథకర్త ఎవరు అంటే యిర్మీయా గారు. ఈయన పడే శ్రమలు, ఈయన అనుభవిస్తున్నటువంటి వేదన, ఈయన అనుభవిస్తున్నటువంటి ఆ శోధన సామాన్యమైనది కాదండి. ఆ ఇశ్రాయేలీల ప్రజలను గూర్చి ఈ మాటలు రాస్తూ వారు ఏమంటున్నారు అంటే, వారు గడచిపోయిన జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంట. జ్ఞాపకం చేసుకుంటే వచ్చేది వేదన, బాధ, శ్రమ, కష్టము, నష్టమే తప్ప అందులో మనిషికి ఉపయోగకరమైనది ఏదీ లేదు. లేదు. మరి ఇంత వేదనకర సమయాల్లో, ఇంత వేదనకర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజలను, మరణానికి చేరువైన ఈ ప్రజల ఎడల ఆయనకున్న ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి దినము ఆయనకు వాత్సల్యత పుడుతుందంట మన మీద. లేకపోతే కింద అంటున్న మాట భయమేసింది. ఏమని? మనము నిర్మూలము కాకున్న వారము. ఎందుకు నిర్మూలము కాలేదు అనగా, ఎందుకు ఇంకా మనం మరణించలేదు? ఇంకా మనం ఎందుకు తుడిచిపెట్టలేదు? లేకపోతే ఏనాడో కాలగర్భంలో కలిసిపోవలసిన వారమే కదండి మనం. ఏనాడో మరణ పడకలకు చేరవలసిన వారమే కదండి మనం. ఏనాడో ఈ భయంకరమైన వ్యాధులకు, వైరస్‌లకు ఎప్పుడో మనము మరణించి మన పేరు తుడిపి పెట్టాల్సిన పరిస్థితి కదండీ. అయినా ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే మన శక్తా? మన భక్తి అండి? కాదండి. అంటే ఇప్పుడు మనకంటే మరణించిన వారు మంచివారు కాదనా? ఆ భయంకరమైన కరోనా టైంలో మరణించిన మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, వారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ లోకం నుండి దూరమయ్యారు. అంటే వారు మంచివారు కాదండి అనా? లేదు లేదు. మనకన్నా ముందుగా వెళ్ళిన వారు ధన్యులు అని ప్రసంగి గ్రంథకర్త అంటారు. మనకన్నా ముందుగా వెళ్ళిన వారు ధన్యులు. మరి మనము ధన్యులము కాదా? మనము అంతకన్నా ధన్యులము. ఎందుకంటే భూమి మీద ఇంకా దేవుని కొరకు బ్రతకాల్సిన, చేయాల్సిన, మనము ప్రయత్నించాల్సిన ప్రతి పరిస్థితులు ఇంకా ఏవో మిగిలున్నాయి. అందుకే ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. మనం ఇంకా ఇలా బ్రతికున్నామంటే ఆయన చూపిస్తున్న కృపే తప్పండి. మన శక్తి గాని, మన బలము గాని, మన జ్ఞానము గాని కానే కాదు. కేవలం ఆయన కృప. ఆయన కృప. కానీ ఒక శ్రమ తరువాత ఒక శ్రమ, ఒక శ్రమ తరువాత ఒక శ్రమ వస్తే సర్వసాధారణంగా మనం ఏమనుకుంటాం? దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవునికి నేను ఇష్టం లేదేమో, దేవుడు నన్ను తోలనాడుతున్నాడేమో, ఈ బాధలేంటి? ఈ కష్టాలేంటి? మనం మాట్లాడే మాటలు వింటున్న వారలారా, ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన మహాకృప తప్ప మన శక్తి, మన యుక్తి, మన ఆలోచన, మన బలము కానే కాదండి. కానే కాదు.
మన జీవితంలో ఏది మనకు ఎదురొచ్చినా అది దేవుని కృప వలనే మనకు వస్తుంది అన్న విషయం ఎప్పుడూ మరచిపోకుండా ఉండడం చాలా మంచిది మనకు. 22వ వచనంలో అంటున్నారు, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక. ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక నిలుచున్నదటండి. ఎడతెగని కృప ఆయనది. ఎడతెగని కృప ఆయనదు. ఆయన కృపే లేకపోతే మనం ఏమైపోయేవారు? ఏమైపోయేవారు? ఈ సమయంలో చిన్న మాట మీ మదికి తీసుకుని వస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రభువుని ఎరగక ముందు మన జీవితాలు మన ఇష్టానుసారంగా ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చిన తరువాత మన జీవితాలు వాక్యానికి ముడిపడి వాక్యముతో బ్రతకడం ప్రారంభమైంది. బాగానే ఉంది. ఈ వాక్యముతో ముడిపడిన మన జీవితాలు, దేవునితో పెనవేసుకున్న మన బ్రతుకులు, మన పరిస్థితులు అన్నీ కూడా కాలక్రమేణా అందరికీ వేరుగా, లోకానికి వేరుగా ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. దేవుని కృప విడిచిపెట్టిన సమయం, లేక దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అన్న పరిస్థితులు మన జీవితంలో తలెత్తినప్పుడు మన ఆలోచనల పర్వము దేవుని మీదకు ఆపాదిస్తున్నామా, లేక మనుషుల మీదకు ఆపాదిస్తున్నామా, లేక జరిగిన పరిణామాలు అన్నిటినీ కూడగట్టుకుని దేవుని మీదకో, మనుషుల మీదకో, సేవకుని మీదకో, సంఘం మీదకో తోచేస్తున్నామా? ఒక విషయం అయితే ఎప్పుడు మర్చిపోకండి. మన జీవితములో వెలువడే, లేక మన జీవితములో ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా మనకు తెలియకుండా మన యొద్దకు రానే రాదు. ఆయన అనుమతిస్తాడు. అది శ్రమైనా కావచ్చు, వేదనైనా కావచ్చు, శోధనైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనకు తెలిసే రీతిగానే మన హృదయానికి చెప్పే ఆయన పంపిస్తాడు. హృదయానికి చెప్పే పంపిస్తాడు. యోబు గారు కుటుంబమును సంరక్షిస్తూ, కుటుంబమును క్షేమంగా చూస్తూ, కుటుంబము చుట్టూ ఆయన కంచె ఉన్నది అని అర్థమైన తరువాత ఇక నాకు భయమే లేదు అనుకున్న ఓ నిరీక్షణ మాట మనం చూస్తాం. ఆ నిరీక్షణ మాట పలికిన వెంటనే అతనికి శ్రమ రావడం ప్రారంభమవుతుంది. నా మాట మీకు అర్థమైందండి? ఆయన ఓ నిరీక్షణ మాట పలుకుతాడు. ఆ నిరీక్షణ మాట పలికిన వెంటనే శ్రమలు రావడం ప్రారంభమవుతాయి. ఇలా చెబుతాను వినండి. మనం ఎప్పుడైతే నేను దేవునిలో స్థిరంగా ఉన్నాను, నా కుటుంబం దేవునిలో స్థిరంగా ఉంది, నేను దేవునికింత దగ్గరయ్యాను అనుకున్నప్పుడు ఆ దేవునికి దూరమయ్యే పరిస్థితులు అప్పుడే ప్రారంభమవుతాయి. విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు అబ్రాహాము నమ్మి అతడు తన దేవుని నీతికి మాదిరిగా ఎలా ఉన్నాడో, దేవుని పిల్లలమైన మనము కూడా ఆయన పెట్టే శ్రమల పరీక్షలో నిలబడినప్పుడు గొప్ప విజయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు అంటే ఆ శ్రమలను ఓర్చుకుని నిలబడినప్పుడు, ఆ శ్రమలకు సహితం మనం ఓర్చుకునే శక్తి కలిగి జీవించినప్పుడు. శ్రమలు వస్తున్నాయని బాధపడకండి, శ్రమలలో విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఏమంటున్నారంటే ఆయన వాత్సల్యత అనుదినము నూతనంగా పుడుతున్నదంట. 23వ వచనంలో చెప్తున్నారు. ఈ 23వ వచనంలో చెప్పే మాట చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత చూపించే దేవుడు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంక అయిపోయిందండి వాళ్ళ పరిస్థితి, అయిపోయిందండి వాళ్ళ జీవితం, అయ్యో ఇంకా వాళ్ళ బ్రతుకులు అయిపోయినాయండి, ఇంక వాళ్ళు లేవలేరండి. అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టించే దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆ దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆ దేవుడు మన ఎడల ప్రతి దినము నూతనమైన వాత్సల్యత చూపించే విషయములో ఆయన మనకు ఎంతో సహాయం చేసే దేవుడు ఉన్నాడు.
కనుక మనము భయపడక ఆయన కృపగల దేవుని యొక్క నీడలో మనము సాగిపోతూ ముందుకు వెళితే మనకొచ్చే ప్రతి శ్రమ నుండి సమస్య నుండి ఆయన తప్పిస్తాడు. ఓ 2 విషయాలు చెబుతాను. ఆయనను ఎందుకు ఆరాధించాలో. ఆయన కృపగలవాడు. ఆయన మనలను ఇంకా బ్రతికించినందుకు ఆయనను ఆరాధించాలి మనము. ఆయన అనుదినము నూతనముగా వాత్సల్యత చూపిస్తున్న దేవుడు గనక మనము ఆరాధించాలి. ఈ 2 విషయాలను బట్టి ఆయనను మనసారా ప్రార్థన చేద్దాం. మనసారా ఆరాధిద్దాం. మోకరించండి.